వేటి యందు నువ్వు ఆసక్తి కనపరచాలంటే ప్రార్థన యందు నువ్వు ఆసక్తిని కనపరచాలి. ఆ తర్వాత వాక్యం కొరకైన ఆసక్తి నీకు ఉండాలి. దేవుని వాక్యాన్ని వినడానికి పరుగులు తీసుకుంటూ రావాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించడానికి పరుగులు తీసుకుంటూ రావాలి. ఆసక్తే నీతో కార్యం చేస్తుంది. ఆసక్తి విషయంలో ఎలా ఉండదు అంటాడు, ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి జీవించండి అన్నాడు. కాబట్టి ఆసక్తి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది అన్నారు. ఎవరు? కోరహు కుమారులు. వారికి ఎంత ఆశ అంట, దేవుని యొక్క మందిర ఆవరణాలు చూడాలని వారి ప్రాణం వారిలో ఏమైపోతుందంట, సొమ్మసిల్లిపోతున్నాను. మీకు ఎప్పుడైనా సొమ్మసిల్లిపోయారా? ఆనందం ఎక్కువైపోయి దేవుని సంధికి వెళ్తా ఉన్నప్పుడు, నేను ఈరోజు దేవుని సంధికి వెళ్తున్నాను, దేవుని ఆరాధించిపోతున్నాను, దేవుని ముఖ దర్శనాన్ని చేసుకొని పోతున్నాను అని ఎక్సైట్మెంట్ ఏమైనా ఉందా? దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఈ వారం వెళ్ళకపోతే ఈ వారంలో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, దేవుని కృప నా మీద ఉందేమో, ఉండదేమో అని చెప్పి కొంతమంది ఆ సెంటిమెంట్తో వస్తారు. ఏదో సెంటిమెంట్తో రండి, కానీ ప్రాముఖ్యంగా ఆసక్తితో రండి. ఎలా రండి? నా దేవుని చూడడానికి వెళ్తున్నాను, నా దేవుని సన్నిధిని కనబడడానికి వెళ్తున్నాను, నా దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను, జీవం గల దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను, జీవం గల దేవుని సన్నిధిలో ప్రియ పరిశుద్ధులను కలవడానికి వెళ్తున్నాను, పాస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాను, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం కలవడానికి వెళ్తున్నాను అని ఆనందంతో రావాలి మందిరానికి.